లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన ఏపీ సెట్ 2024 ఎంట్రన్స్ పరీక్షలు గురువారం అంటే మే 23తో ముగిశాయి. ఈ పరీక్షలకు మొత్తం 93.47% మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్ బైపీసీ విభాగ పరీక్షలకు కలిపి మొత్తం 3,62,851 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 3,39,139 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ కు సంబంధించిన 2,74,213 మంది గాను 2,58,373 మంది అంటే 94.22% మంది పరీక్షలకు హాజరయ్యారు. బైపీసీ స్ట్రీమ్ కు 88,638 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా వారిలో 80,766 అంటే 91.12% మంది పరీక్షలు రాశారు. ఇక ఇప్పటికీ బైపీసీ విభాగం పరీక్షలకు సంబంధించిన ప్రైమరీ ఆన్సర్ కీ రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ప్రైమరీ కీపై మే 25 ఉదయం 10 గంటలలోపు ఆన్లైన్లో అభ్యంతరాలను లేవనెత్తేందుకు అవకాశం కల్పించారు. ఇక ఇంజనీరింగ్ స్ట్రీమింగ్ ప్రైమరీ ఆన్సర్ కీ రెస్పాన్స్ షీట్లను మే 24 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఇంజనీరింగ్ ఆన్సర్ కీపై మే 26 ఉదయం 10 గంటల లోపు అభ్యంతరం తెలిపేందుకు అవకాశం కల్పించారు. ఏపీ సెట్లో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజ్ ఇవ్వనున్నారు. ఇందుగాను ఇతర విద్యార్థులు తమ మార్కులను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇతర సందేహాలు వివరణలకు 0884235999 ఇంకో నంబర్ 2342499 నంబర్ల ద్వారా ఫోన్లో సంప్రదించాలని ఏపీ సెట్ కన్వీనర్ సూచించారు. కాగా ఏపీ సెట్ 2024 పరీక్షలు బైపీసీ విద్యార్థులకు 16, 17 తేదీలో 4 విడతలుగా జరగగా ఎంపీసీ వారికి 18 నుంచి 23 వరకు 9 విడతల్లో నిర్వహించారు. త్వరలో తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలను కూడా విడుదల అవుతాయి.